जय बोलो गणेश महाराज के, जय बोलो गणेश महाराज के। हेलो फ्रेंड्स, वेलकम टू स्वामी रचा यूट्यूब అండ్ ఫేస్బుక్ ఛానల్। ఈరోజు అయితే మనం కర్తాబాద్ వినాయకుడిని అయితే దర్శించుకోవడం జరిగింది। ఈ కర్తాబాద్ వినాయకుడు అనేది మన ఇండియా లెవెల్నే మనం ఇండియా లెవెల్లో ముంబైలో వినాయక చవితి ఎక్కడ జరుపుతారంటే ముంబైలో జరుపుతారు। కానీ ఆ ఇండియా లెవెల్ ఓవరాల్ ఇండియా లెవెల్ మొత్తం వినాయకుని ఎక్కడ అంటే కర్తాబాద్ వైపే చూపిస్తారు। అయితే ఈ ఇక్కడ కర్తాబాద్ వినాయకుడు అనేది 1954 అంటే 1954 నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా ఇక్కడ ఏర్పాటు చేయడమే జరిగింది। ప్రస్తుతం ఇప్పుడు అడుగుల వరకు వినాయక చవితిని అయితే ఏర్పాటు చేయడం జరిగింది। 1 అడుగు నుంచి 60 అడుగుల వరకు ఈ వినాయక చవితిని అయితే నిర్మించడం జరిగింది। తర్వాత ఎక్కువ అడుగులు పెంచుకుంటూ పోతే సన్నగా పొడుగు అవుతుందని చెప్పేసి ఇయర్లీ వన్స్ మళ్ళీ ఒక్కొక్క అడుగు తగ్గించుకుంటా ఇక్కడ మళ్ళీ ఇదే స్పేస్ కర్తాబాద్ వినాయకుని దగ్గరనైతే నిర్మించడం అయితే జరుగుతుంది। చూడండి, భారీ సంఖ్యలో జనాలు ఇక్కడ కర్తాబాద్ వినాయకుని దగ్గరికి అయితే వచ్చారు। ఇక్కడ రెండు క్యూ లైన్లు అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది। Q1 Q2 సంఖ్యలో భక్తులు అయితే ఇక్కడ కర్తాబాద్ వినాయకుని దగ్గరికి అయితే రావడం జరిగింది। అయితే ఇక్కడ జనాలు రష్ కాకుండా అనేసి ముందు జాగ్రత్తతోనే 2 క్యూ లైన్లు అంటే Q1 Q2 2 లైన్లు అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది। అంటే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందు జాగ్రత్తతోనే ఇక్కడ కర్తాబాద్ వినాయకుని కమిటీ వాళ్ళు ముందు జాగ్రత్తతోనే వీళ్ళు ప్లాన్ చేయడం అయితే జరిగింది। అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఎంతమంది జనాలు వస్తున్నారో। అయితే మోస్ట్లీ మనము ఈరోజు వర్కింగ్ డే అయినప్పటికీ కూడా మండే వర్కింగ్ డే అయినప్పటికీ కూడా ఎంతమంది జనాలు వస్తున్నారో మీరు కన్నుల పండుగ కర్తాబాద్ మొత్తం। కానీ ఇప్పుడే ఎట్లుంది అంటే సండే నిన్న ఇంకా అల్చల్ ఫుల్ జనాలు ఉంటుండే। చూడండి, ఇక్కడ నుంచి ఎగ్జిట్ అక్కడ నుంచి ఎంట్రీ। అయితే ఇక్కడ ఇదేమో క్యూ లైన్ అంటే గేట్ 2 లైన్, ఇది గేట్ 1 లైన్ ఇంకా బ్యాక్ సైడ్ నుంచి ఉండే। చూడండి ఎంతమంది జనాలు కన్నుల పండగ లెక్క। చూడండి ఇక్కడ ఫోటోలు కూడా దిగుతున్నారు। అంటే విలేజ్ నుంచి కూడా ఇక్కడికి కర్తాబాద్ వినాయకుని దగ్గరికి వచ్చి ఈ కర్తాబాద్ గణేశుని అయితే వీళ్ళు దర్శించడం అయితే జరుగుతుంది। ఫ్రెండ్ చూస్తున్నారు కదా, మనకు తెలిసిన వాళ్ళు కూడా ఇక్కడ మీట్ కావడం అయితే జరుగుతుంది। కొంతమందిని కనుక్కుందాం, దర్శించారు కదా ఎలా ఉంది అని చెప్పేసి। నేనైతే ఫస్ట్ టైం ఇక్కడ కర్తాబాద్ వినాయకుని దర్శించడం అయితే జరుగుతుంది। చూడండి ఇంకా జనాలు వస్తూ ఉన్నారు, కానీ పోలీసులు ఎక్కడికక్కడ ఎలాంటి ఇబ్బంది కాకుండా అంటే భక్తులకు కర్తాబాద్ గణేష్ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందు జాగ్రత్తతోనే పోలీసు సిబ్బంది ఎక్కడికక్కడ Q1 గేట్ 1 గేట్ 2 అనేసి 2 ఏర్పాటు చేసి ఎలాంటి రద్దీ లేకుండా అక్కడ నుంచి కమాండ్ చేస్తూ ఉన్నారు। చూడండి ప్రస్తుతానికైతే ఈ వినాయకుడు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కర్తాబాద్ వినాయకుడు 60 అడుగులో ఉన్నాడు। అయితే పోయినసారి నుంచి ఈ అడుగులు అనేది తగ్గించుకుంటూ రావడం అనేది జరుగుతుంది। చూస్తున్నారు కదా, ఇక్కడ మోస్ట్లీ క్రౌడ్ ఎక్కువ ఉంది కదా, దొంగలు ఉన్నారు అనేసి కూడా పోలీస్ సిబ్బంది వారు ముందు జాగ్రత్తతోనే ఇక్కడ బోర్డులు పెట్టడం అయితే జరిగింది। చూడండి కనిపిస్తున్నారు కదా ఎంత క్రౌడ్ ఉందో। అంటే ఇక్కడ ఈ కర్తాబాద్ వినాయకుడు అనేది ఫస్ట్ మన 1954లో అంటే 1954లో స్టార్ట్ చేసిండు। 1 అడుగు నుంచి స్టార్ట్ చేసిన ఈ కర్తాబాద్ వినాయకుడు ఇప్పటికీ 60+ అంటే 60 అడుగులకు దాటిండు। ఫస్ట్ ఇక్కడ కర్తాబాద్ వినాయకుడు అంటే అసలు ఈ ఫౌండరు ఎవరు అంటే సింగరి శంకరయ్య
చైర్మన్ ఫౌండరు ఈ వినాయకుల్ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అట్లే సింగర్ సుదర్శన్ ఎక్స్ చైర్మన్, వీళ్ళు క్రీస్తు శేషులు ఇప్పుడు మన మధ్య లేరు. వాళ్ళు 1954లో ఇక్కడ ఖైరతాబాద్ వినాయకుడు అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. స్టిల్ ఇప్పటి వరకు కూడా ఖైరతాబాద్ వినాయకుడిని అయితే విజయవంతంగా ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. అయితే పోయినసారికి 61 అడుగులకే ఈ ఖైరతాబాద్ వినాయకుడు అనేది హైట్ అనేది తగ్గించడం జరిగింది. ఎందుకంటే అది హైట్ పెరిగిన కొద్దీ పొడుగు అవుతుంది, అంటే సన్నగా పొడుగు అవుతుంది. వెడల్పు చేయడానికి ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి మళ్ళీ ఏం చేస్తున్నారు అంటే అడుగు, అంటే ప్రతి సంవత్సరానికి ఒక్కొక్క అడుగు తగ్గించుకుంటా రావడం అయితే జరుగుతుంది. మోస్ట్లీ సంవత్సరానికి ఒక్కొక్క అడుగు అయితే తగ్గుకుంటూ వస్తుంది. ఈ వీడియో చూస్తున్న వారిలో ఎవరైనా ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించని వారు ఉంటే వచ్చి దర్శించుకోండి. ఎందుకంటే మన దేశం మొత్తం ఖైరతాబాద్ వినాయకుని వైపే మొగ్గు చూస్తూ ఉంటారు. అంటే మనం సెలబ్రేషన్లు చూసినా ఫస్ట్ మన ఇండియాలో ఎక్కడ వినాయక చవితి జరుపుకుంటున్నారు అంటే మహారాష్ట్రలో జరుపుకుంటారు. కానీ ఆ మహారాష్ట్ర స్టేట్ కూడా మన హైదరాబాద్ ఖైరతాబాద్ గణేశునికి వైపే చూపిస్తూ ఉంటారు. అంత మంచిగా ఇక్కడ సెలబ్రేషన్లు కానీ ఏర్పాట్లు కానీ ఎలాంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవడం అయితే జరుగుతుంది. చూడండి ఎంతమంది ఇంకా వస్తూ ఉన్నారు, అంటే అక్కడ క్రౌడ్ క్లియర్ చేసిన కొద్దీ ఇంకా భక్తులు వస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడే ఇట్లుంది అంటే మన ఖైరతాబాద్ గణేశుని నిమజ్జనం రోజు ఎలా ఉంటుందో అనేది చాలా జనం. నేనైతే ఫస్ట్ టైం ఇక్కడ దర్శించుకోవడం అయితే జరుగుతుంది ఖైరతాబాద్ గణేశుని. అవతల మన బస్తీల నుంచి బస్తీ లోపల నుంచి రావాలనా? अरे अपने लेवल नो ముందు కలపండి అరే నింజో జై బోలో గణేష్ మహారాజ్ కి అరే ఏ ఆవా యూట్యూబ్ లోపల ఎనకల నేను సెల్ఫోన్ తీసుకొని పబ్లిక్ ఛానల్ నేను అల్లు పడితే పరిస్థితి ఇక్కడ ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఖైరతాబాద్ మండపం బయట ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మొత్తం షాపులు అయితే చూస్తున్నారు, భక్తుల రద్దీ. ఈ పీచ్ మిఠాయి అంటే మనము బూర్ మిఠాయి అంటాం మాస్గా, ఇవి చూస్తూ ఉంటే లోపల లాలాజలాలు ఊగుతూ ఉన్నాయి. చిన్నప్పుడు మనం చాలాసార్లు తినే ఉంటాం. చూడండి ఇస్తున్నాడు, మీరు కావాలనుకుంటే మీరు తినండి. ఇక్కడ చూడండి, ఇక్కడ आपके हैदराबाद की सर जमीन पर बहुत अच्छा कारोबार है। कैसा है ये 350 का सर लेदर 350 लेदर का भी रहता है और तोल का अच्छा भी रहता है। ये तेल का देखो, ये देखो तोल का रहता है। ये कैसा बनाते हैं? ये लेदर का रहता है सर, बकरे का। बकरे का लेदर। हाँ। ये तो फाइबर का रहता है, बैंड बजाने का रहता है। नहीं तो ये पट जाता नहीं है। ये पट जाता है, ये लेदर का रहता है, ये टेम्पर रहता है। ये पटने का नो चांस नो प्रॉब्लम।
इसकी गारंटी रहती है सर, लेदर रहता है बकरे का ओरिजिनल, वो प्लास्टिक का रहता है। अच्छा, ये कितना कैसा रेट कैसा? 600 का है। 600 हाँ सर, तो ज़्यादा है ना 600? अच्छा सर, माल भी अच्छा है ना सर, भारी क्वालिटी का रहता ठीक है, लेते हम जाते टाइम पे लेता अच्छी बात सर। ठीक यूट्यूब का नाम क्या है? స్వామి రచ్చ बोलतात. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇప్పుడే మనం చూసి ఒక తమ్ముడు డోల్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. డోల్ బాగా మజా ఉంది. అయితే అది మన మేక తోలుతోని తయారు చేస్తూ ఉంటారంట, చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బయట వే టు ఎంఎంటీఎస్ మెట్రో అంటే బయటికి ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకున్న తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఇది వ్యూ. ఇక్కడ సందడి చూడండి. అంటే ఇక్కడికి జనాలు వస్తారు కదా, ప్రతి ఒక్కటి ఏదైనా సరే తీసుకుంటారు, కొనుక్కుంటారు అనేసి ముందు జాగ్రత్తనే ఇక్కడ జనాలు అయితే ఫుల్ జనాలు ఉన్నారు. ఇంకా చూడండి, చూడండి చిన్నపిల్లలు యూజ్ చేస్తారు కదా గన్నులు, గన్స్ కూడా ఇస్తున్నారు. గన్స్ ఇవి దండలు, టాటూస్ అంటే ఇక్కడ జనాలు వస్తారు కదా తీసుకుంటారు అనేసి ముందు జాగ్రత్తతోనే వేయించుకుంటా.